జైల్లో మన ఇటీవల కాలంలో విచారణ జరిపాడు కదా, ఇది ఆ, దస్తగిరి మీద. ఆ. సేమ్ ఆయనే ఈయన. ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేయాలి సార్ ప్రభుత్వం. ఎందుకు ఈ 3-4 రోజుల నుండి అతను ఎందుకు సస్పెండ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఏబిఎన్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ- కాదు సార్, సూపరింటెండెంట్ ప్రభుత్వంలోనే మీరున్నారు. మీరు నిజంగా ఉన్నా కూడా సరే, మీరు నేను హోంమంత్రి కాదు కదా. కాదు కానీ కానీ మీరు లెటర్ రాయడమో అవునా కలవడమో లేదు. ఏదో ఒకటి చేయొచ్చు కదా. అలా కలవడం అంటే అంత ఈజీయా ఏంటి సార్? ఇదే పనే మాకు. అట్లని కాదు సార్. మేము మాధ్యమం ద్వారా అడుగుతున్నాను నేను హోంమంత్రి అనిత గారిని. ఇమ్మీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయాలా? అతను బయటకు వస్తే ఇంటెలిజెన్స్ కి నివేదిక ఇవ్వాలా, ఇతను రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రెస్కి చెప్పాలా, ఉమ్, ప్రెస్ వాళ్ళు అక్కడికి రావాలా. అవును. ఇవన్నీ చేయకుండా ఇవాళ తెల్లవారుజామున లొంగిపోయాడంటే కూడా ఏమి స్క్రోలింగ్ తప్పితే ఫోటో కూడా రాలేదు. కాబట్టి ముందు ఆ జిల్లా జైలు మన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, అతని మీద ఎంక్వైరీ చేయాలా. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ 2, ఇతను ఒక వీడియో పెట్టాడు. ఎవరి బోరుగడ్డ అలీలు, నేను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికేట్ నేనే తయారు చేస్తానన్నాడు. ఉమ్, మరి కోర్టుకి ఎవరు సబ్మిట్ చేశాడు? అతన్ని అరెస్ట్ చేయాలా. ఎవరైతే ఇతని తరఫున ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ హైకోర్టుకి సబ్మిట్ చేశాడో బోరుగడ్డ అనిల్కి తెలియకుండా అతన్ని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్ గా కేసు అతని మీద పెట్టాలా. హైకోర్టు జడ్జి గారు అతన్ని ఈ మేరకు ఆర్డర్స్ ఇవ్వాలా. నెంబర్ 3, ఇవాళ అతను లొంగిపాడి 13 గంటలు ఎందుకు ఎక్కడ ఉన్నాడో చెప్పాలా. హైదరాబాద్ లో ఉన్నాడా, అది 3 రోజులు యలహంక ప్యాలెస్ వెళ్ళి నన్ను ఏం చేయమంటావు జగనన్న, నీ కోసమే నేను వీళ్ళందరినీ తిట్టాను, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ భార్యల మీద వాళ్ళ పిల్లల మీద రేప్ చేస్తానని చెప్పారు, నువ్వు ఆర్డర్ ఇస్తే చంద్రబాబుని లోకేష్ ని ఒక క్షణంలో చంపేస్తానని చెప్పి నేను చెప్పాను, నాకు పోలీస్ రక్షణ కూడా ఇచ్చావు నువ్వు. ఇప్పుడు నన్ను ప్రతి జైలుకి తిప్పుతున్నారు, ప్రతి ఊరు తిప్పుతున్నారు, నేను జైలుకి సరెండర్ అవ్వాలా లేకపోతే నేను యలహంక ప్యాలెస్ లోనే నీతోనే పాటు ఉండాలా అని అడగడానికి వెళ్ళాడేమో అని చెప్పి నాకు అనుమానం ఉంది. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళనే కదా పోషించింది. అసెంబ్లీలో ఇలాంటి వాళ్ళు కదా మాట్లాడుతుంటే వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి అదేదో సిద్ధం సభల్లో వాళ్ళ భుజాల మీద చేతులేసి ఈయన సౌమ్యుడు, ఈయన ఈవీఎంలు పగలు కొట్టినా సరే చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు అని చెప్పి తిరిగాడు కదా. ఇప్పుడు మన విజయవాడ జైల్లో వంశీ చాలా అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు, అతను చాలా మంచివాడు అని చెప్పాడు కదా. మరి నువ్వు వాళ్ళందరికీ కితాబులు ఇస్తున్నావు కదా జగనన్న, మరి నన్ను ఏం చేయమంటావు? నన్ను ఈ జైలులో తిప్పుతున్నావు. ఒకరోజు బిర్యానీ తింటే వాడెవడో ఫోటో తీసి పేపర్లు వేసాడు, ఒక చోట టీ ఇస్తే అది తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటికి తీశారు. నేను నీకోసం వీళ్ళందరినీ చంపుతాను, రేపులు చేస్తారు అని చెప్పి తిరిగితే నేను బాధలు పడుతున్నాను. నువ్వు హాయిగా యలహంక ప్యాలెస్ లో పడుకుంటున్నావు, హెలికాప్టర్లో వస్తున్నావు, విమానాల్లో వెళ్తున్నావు. మరి నాకు ఈ కర్మ ఏంటి? నాకు కూడా ఒక గది యలహంక ప్యాలెస్ లో నేను ఉంటాను, నీ జైలు జీవితం గడపలేను అని చెప్పి చెప్పడానికి వెళ్ళాడా అని నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేదు కదా. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలంటే పోలీసులు, ఆంధ్ర పోలీసులు అతన్ని పట్టుకుంటారు. మరి వాళ్ళ హైకోర్టునే మాయ చేసినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిలు, హైకోర్టుకి అటెండ్ కాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు హైకోర్టుకి అటెండ్ కాలేదు, సిబిఐ కోర్టుకి అటెండ్ కాలేదు. కోడికత్తి కేసు ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంటూ కూడా అటెండ్ కాలేదు, విశాఖపట్నం కూడా అటెండ్ కాలేదు.
నువ్వే కోర్టులకు అటెండ్ కావు, నీ గురించి మాట్లాడి నేను కోర్టులకు అటెండ్ అవుతున్నాను, నేను జైలు జీవితం పాలయ్యాను, నన్ను నేను చేయమంటావు అని చెప్పి అడగడానికి వెళ్ళాడా అని చెప్పి నాకు అనుమానం వేస్తా ఉంది. మరి ఆ హైకోర్టు జడ్జి గారు ఎవరు బెయిల్ ఇచ్చారో మరి ఆయన్ని విమానంలో వచ్చి లొంగిపోమని చెప్పాడంటే ఈయన విమానం టికెట్ కొనుక్కునేంత ధనికుడా, లేకపోతే ఇతను ప్రత్యేక విమానం ఎవరైనా ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకున్నాడా? మొత్తం మీద వాడ మార్నింగ్ అతను లొంగిపోయాడు. మళ్ళీ ఏదో కోర్టుగా పోలీసులు వచ్చి మళ్ళీ ఏదో ఓకే పాస్టర్ గారి కేసులో తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. తీసుకెళ్లారు సార్, తీసుకెళ్లారు, కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. రఫీ గారు ఒక్కసారి ఒక 2 నిమిషాలు మా కరెస్పాండెంట్ కూడా రాజుబాబు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు సార్. కోర్టు దగ్గర ఏం జరిగింది ఏంటి అసలు ఒక్కసారి మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ప్లీజ్. రాజబాబు అప్డేట్స్ ఏంటి? కోర్టుకి బోరుగడ్డ అనిల్ని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది, సో గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయింది మళ్ళీ తీసుకుంటాను, కంటిన్యూ రఫీ గారు. అదే మన ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి, భారతదేశంలో కాబట్టి కోర్టుకి ఒక తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి బెయిల్ పొందాడు కాబట్టి సరిపోయింది. కానీ ఇదే చైనాలో అయితే లేదా సౌదీ అరేబియాలో అయితే ఇంకో చోట అయితే షూట్ చేస్తారు కోర్టుని మోసం చేసినందుకు. రైట్ సార్, రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు మా కరెస్పాండెంట్ ఉన్నారు రాజబాబు.